ప్రభునామనకు ఘనత కలుగును గాక. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 19వ వాక్యం మనం చదువుకుంటున్నాము. అష్షూరు మార్గంలో నీకేమి పని ఉన్నది? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుంటయు బాధకును శ్రమకును కారణమవుచున్నదని నువ్వు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నువ్వు చేసిన ద్రోహము నిన్ను గర్జించును. నీ ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఇశ్రాయేల్ జనాంగం మార్గం తప్పిన దాన్ని బట్టి దేవుడు వారిని గద్దిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు ఒకప్పుడు ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు నాయకుడైనటువంటి మోషే భక్తుని పంపించి ఆయన సహాయం ద్వారా వారిని ఆ యొక్క ఐగుప్తు దాసత్వంలో నుంచి విడిపించి వారిని వాగ్దత్త ప్రదేశంలో ప్రవేశపెట్టి వారు సరైన మార్గంలో నడుచుకోవాలని వాళ్ళకు కట్టడలు నిబంధనలు బోధించి దాని ప్రకారంగా వాళ్ళు నడిపించినప్పటికీ వారు అప్పుడప్పుడు దేవుని మార్గం విడిచిపెట్టి దేవునికి విరోధంగా జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలా జీవించే వారిని గురించి దేవుడు ఏమి చెప్తున్నాడంటే ఇర్మియా 2:17 నుంచి మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నువ్వు ఆయన్ని విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగ చేసుకుంటేవు కదా. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమీ పని ఉన్నది? యూఫ్రటీస్ నది నీళ్లు తాగుటకు అష్షూరు మార్గములో నీకేమీ పని ఉన్నది అని దేవుడు అడుగుతున్నాడు. అనగా వారు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు నడిచినప్పుడు వారిని శత్రువుల చేతికి అప్పగించి పరాయి దేశంలోకి వెళ్ళి వాళ్ళు శ్రమల పాలవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మానవ సహజమైనటువంటి స్వభావం ఇది. అన్ని సమృద్ధిగా అన్ని దీవెనకరంగా ఉంటే వారు దేవుని మర్చిపోతారు. దేవునికి వ్యతిరేకమైన మార్గాలు వెతుకుతూ దేవునికి వ్యతిరేకంగా జీవించాలని చూస్తూ ఉంటారు. మనకైతే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఆయన మార్గంలో నడుచుకున్నట్టుగా మనతో మాట్లాడి ఉన్నాడు. నేనే సత్యము జీవము మార్గము, నా ద్వారా తప్ప తండ్రి అదికి ఎవరు వెళ్ళలేరని ఆయన మనకు సెలవిచ్చున్నాడు. ఆయన మనకు వాక్యం బోధించాడు, కట్టడలు ఆయన మనకు నేర్పించాడు. మార్క్స్ వార్త 12:29-31 వరకు మనం చూసినట్లయితే, నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించము, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అని 2 ఆజ్ఞలు లేదా కట్టడలు మనకు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం వాటిని అనుసరించి జీవించినట్లయితే మనం కూడా నిత్య జీవంలోనికి వెళ్ళేదానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. అలా జీవించకపోతే దేవుని ఉగ్రత నుండి మనం కూడా తప్పించుకొనలేము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ద్వారా పిత్తరనాటి నుంచి వచ్చినటువంటి అవిధేయత, అనగా ఏదైనా తోటల నుంచి మొదలైనటువంటి ఈ అవిధేయత మనలో ఉన్నట్లయితే మనం దేవుని రాజ్యమునికి వారసులము కాలేము. కనుక మనలో ఎటువంటి ఆ వాక్యానికి వ్యతిరేకమైన జీవితం, అవిధేయత కార్యక్రమం మనలో ఎవరిలోనైనా ఉన్నట్లయితే మనం దేవుని యొక్క క్షమాపణ అడుక్కొని దేవునికి అంగీకారమైన జీవితం జీవిస్తూ ఆయనతో కూడా ముందుకు కొనసాగుతూ నిత్య జీవంలో ప్రవేశించినట్లుగా దేవుడు మనకందరికీ సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మా పితరుల నాటి నుండి వచ్చినటువంటి వ్యతిరేకమైన విధేయత కార్యక్రమాలు మాలో కూడా నిలబడకుండా మేమే మా విధేయతను బట్టి మాకు బాధ కలుగు చేసుకొని నీకు దూరస్తులుగా శిక్ష అనుభవించకుండా మీరు మాకు సహాయం చేయమని, ప్రతి ఒక్కరూ నీ వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ పరిశుద్ధ జీవితంలో ముందుకు కొనసాగుతూ నిత్య జీవంలో ప్రవేశించినట్లుగా మాకు అందరికీ సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్య నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.